రాజమండ్రి 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ నక్కా చిట్టిబాబు ముఖ్య అతిథిగా ఉదయం 7 గంటలకు స్థానిక 4, 3 వార్డులకు సంబంధించిన 6, 7, 8 సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. 8 గంటలకు స్థానిక 12 కుళాయిల సెంటర్ వద్ద 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. 8:30 గంటలకు స్థానిక సీతారామ కచేరీ పాఠశాలలో మరియు మండల ప్రజా పరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్కూల్ విద్యార్థులకు దేశానికి స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల గురించి వివరించడం జరిగింది. 9:30 గంటలకు స్థానిక భాస్కరరాజు హాస్పిటల్ వద్ద గల ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. 9:30 గంటలకు రాజేంద్ర నగర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. 10 గంటలకు గజ్జాలమ్మ గుడి వీధిలో టేకుమూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. 10:30 గంటలకు గోకవరం బస్టాండ్ ట్రావెల్స్ షాప్ కాంప్లెక్స్ వద్ద రేలంగి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. 11 గంటలకు 16 కుళాయిల వద్ద హ్యుమాయూన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. 11:30 గంటలకు గోరక్షన్పేటలోని ది న్యూ రాజమండ్రి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు యాల శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేసి యూనియన్ సభ్యులకు ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రతి పథకాన్ని అందించేందుకు అలాగే యూనియన్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్, టీఎన్టీయూసీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాస్, గుత్తుల రమేష్, కర్రి మహేంద్ర వర్మ, కొండశెట్టి రామకృష్ణ, గోటాల సంజీవ్, దారారాజు, వాసంశెట్టి రామస్వామి, అల్లాడ శ్రీరాములు, అల్లంకి మణికంఠ, హవీలా కుమారి, మతికి మురళీకృష్ణ, పోతుల పార్వతి, గొంటముక్కల కుమార్, గొంటముక్కల సోము, ఆర్పీలు చోడిశెట్టి కనకదుర్గ, అల్లాడ లలిత, ఎమ్మంది ప్రసన్న, బల్లా మహాలక్ష్మి, చందన ఉమ, తుమ్మెద నాగమణి, అప్పారావు, మెహర్, పుత్సల సురేష్, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.